మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీ వాకాటి లక్ష్మారెడ్డి 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శివంపేట ఎంపీడీఓ కార్యాలయం ముందున్న స్వర్గీయ లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ శాసనసభ్యురాలు వాటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలిసికట్టుగా ప్రజలకు మేలు జరిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలతో ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, కోఆపరేటివ్ డైరెక్టర్ యాదగౌడ్, ముద్దా గళ్ల లక్ష్మీ నరసయ్య, ఎల్ఐసి శ్రీనివాస్, కొండల్ నాయక్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ లక్ష్మారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో మండల పరిషత్ ఆఫీసు ముందున్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శివంపేట మండల ప్రజలకే కానీ నర్సాపూర్ తాలూకాల గుమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి ఆశయ సాధన కోసం శివంపేట మండల పార్టీలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలం కంకణబద్దులై వారి ఆశయ సాధనలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా నాయకురాలు గౌరవనీయులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రజా సమస్యపై ముందుకెళ్తూ ఈ ప్రజల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కంకణబద్దులై ముందుకెళ్తామని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఏటా వారి సేవలకు గుర్తుగా ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని అందరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడికి వెళ్ళి మేము రక్తదానం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మండలంలో నర్సాపూర్ తాలూకాలోని మండలంలో టాపర్స్ వచ్చిన విద్యార్థులకు విద్యా వికాస్ అవార్డులు ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారి పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఏటా కూడా సునీత లక్ష్మారెడ్డి గారు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి శ్రీ లక్ష్మారెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేస్తూ లక్ష్మారెడ్డి